ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాస్లో మెగా గ్రాండ్ సిరీస్ 50లో భాగంగా 41 గ్రాండ్ టెస్ట్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో 42 గ్రాండ్ టెస్ట్ని మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్. మరి త్వరలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే తెలంగాణలో కూడా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి టెట్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా జాగరూకతతో అలర్ట్గా ఉండి తప్పనిసరిగా ప్రిపరేషన్ కొనసాగిస్తే తప్పనిసరిగా డిఎస్సిలో సక్సెస్ సాధించడం అంత పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని మెరుగుపరచండి. అందుకు మనకి ముఖ్యంగా సోషల్ స్టడీస్ అభ్యర్థులకి మన యొక్క మెగా 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా హెల్ప్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మన క్లాస్లోకి వెళ్దాం. టెస్ట్ నెంబర్ 42. తెలిసిందే ఫ్రెండ్స్, మనకి ప్రతి టెస్ట్ కూడా 40 బిట్స్ ఉంటాయి. మరి మొత్తం 50 టెస్టులు, మొత్తం దాదాపుగా మనం 2000 బిట్స్ని మీకు అందించడం జరుగుతుంది. అనాలిసిస్ చేసి మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఈ ప్రశ్నల సరళి మనం అర్థం చేసుకోవడానికి కొంచెం మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ చూడండి, ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర విషయంలో సత్యమైన అంశాలు ఏంటి? మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి ఈ మోడల్లో ప్రశ్నలు అనేవి అడుగుతున్నాం అనమాట. సాంఘిక అధ్యయనము ఒక ప్రాచీనమైన శాస్త్రం అన్నాడు. సాంఘిక అధ్యయనము ఆచరణాత్మకమైన శాస్త్రం అన్నాడు. సాంఘిక శాస్త్రము సామాజిక శాస్త్రాల్లో ఒక భాగం అన్నాడు. సాంఘిక అధ్యయనము ఒక మానవ అధ్యయన శాస్త్రం అన్నాడు. సామాజిక శాస్త్రాలు సిద్ధాంతపరమైన జ్ఞానం ఇస్తాయి. అంటే మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇచ్చేటువంటి బిట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఈ విధంగా స్టేట్మెంట్స్ రూపంలో కానీ మ్యాచింగ్ టైప్లో కానీ ఎక్కువ బిట్స్ ఇచ్చి వాటి నుంచి మనకు సమాధానం రాబడుతున్నాడు. అంటే ఎవరైతే మనకి సబ్జెక్ట్ని కంప్లీట్గా అర్థం చేసుకుంటారో, బాగా చదువుతారో మెథడాలజీని, వాళ్ళు మాత్రమే ఇలాంటి బిట్స్ని నేర్చుకోవడానికి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సాంఘిక అధ్యయనము ప్రాచీనమైన శాస్త్రం ఉన్నారు. సాంఘిక శాస్త్రం అనేది ఏంటంటే ఒక నూతనంగా ఉద్భవించినటువంటి నూతనమైన శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు సాంఘిక శాస్త్రం. సో కాబట్టి ఇది తప్పు అనమాట. సాంఘిక అధ్యయనం ఆచరణాత్మకమైన శాస్త్రం. ఇది సోషల్ స్టడీస్ అనేది ఆచరణాత్మకమైన శాస్త్రంగా చెప్పుకోవచ్చు. సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాలు ఒక భాగం. సాంఘిక శాస్త్రం అనేది సామాజిక శాస్త్రాల నుంచి ఉద్భవించిన శాస్త్రం. సామాజిక శాస్త్రాల నుండి ఉద్భవించిన శాస్త్రం. సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రం నుంచి ఉద్భవించినటువంటి శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత సాంఘిక అధ్యయనం ఒక మానవ అధ్యయన శాస్త్రం. ఇది కరెక్టే, ఇది తప్పు, ఇది కరెక్ట్. మానవ అధ్యయన శాస్త్రం, అందుకే దీన్ని మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అని చెప్పేసి అంటాం. ఓకే, అలాగే సామాజిక శాస్త్రం సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని ఇస్తాయి. ఇది కూడా కరెక్టే. తప్పుగా ఉన్నది సత్యమైన అంశాలు ఏంటన్నాడు. సత్యమైన అంశాలు ఏంటంటే ఆచరణాత్మకమైనది సత్యమైన అంశం. అలాగే సాంఘిక శాస్త్రం మానవ అధ్యయన శాస్త్రం సత్యమైన అంశం. అంటే ఇక్కడ మనకి 2, 4, 5 అనేవి సత్యంగా ఉన్నాయి ఫ్రెండ్స్. 2, 4, 5 అనేవి సత్యంగా ఉన్నాయి. సో 2, 4, 5 ప్రాచీనమైనది తప్పు, ఆచరణాత్మకమైనది కరెక్ట్, భాగం అనేది తప్పు, మానవ అధ్యయన శాస్త్రం అనేది కరెక్ట్, సిద్ధాంతపరమైన జ్ఞానం ఇస్తున్నది తప్పు. సో మనకి 2, 4, 5. సో ఆప్షన్స్లో 2, 4, 5 అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. ఆప్షన్స్ తప్పుకున్నాయి. 2, 4, 5 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత రెండో బిట్ తీసుకుందాం. సాంఘిక శాస్త్ర బోధనను 8వ తరగతి వరకు తప్పనిసరిగా బోధించాలని సలహా ఇచ్చిన వారు ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనకి సాంఘిక శాస్త్ర బోధన, ముఖ్యంగా సాంఘిక శాస్త్రం యొక్క పుట్టుపూర్వతల గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు సాంఘిక శాస్త్రాన్ని తప్పనిసరిగా మనకి భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అనేక రకాల కమిటీలు, కమిషన్లు సిఫార్సు చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా కొఠారి కమిషన్, అలాగే లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్, NP 1986, NSEF 2005, ఈ 4 రకాల అంశాలని ఈ ఫస్ట్ చాప్టర్ మనం చాలా డీటెయిల్గా ఈ విషయాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. కొఠారి కమిషన్ ఏం చెప్పింది? సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలని చెప్పేసి కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. లక్ష్మణస్వామి మొదలైన విద్యా కమిషన్ సాంఘిక శాస్త్ర భావాన్ని
భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పింది. అలాగే 8th క్లాస్ వరకు ఎక్కడ దాకా పెట్టాలి అంటే 8th క్లాస్ వరకు తప్పనిసరిగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పింది ఎవరంటే లక్ష్మణస్వామి మొదలైన విద్యా కమిషన్ అని చెప్పేసి అంటాం. అలాగే ఎన్పి 1986 మనం తీసుకున్నట్లయితే ఈ ఎన్పి 1986 అనేది మన భారతదేశంలో 2వ జాతీయ విద్యా విధానంగా మనం చెప్పుకుంటాం. దీంట్లో ప్రధానంగా సాంఘిక శాస్త్రం ద్వారా 10 మౌలిక అంశాలను సాధించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా 1986 జాతీయ విద్యా విధానం చెప్పడం జరిగింది. అలాగే ఎన్సెట్ 2005 అనేది మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇది ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ యొక్క బర్డెన్లెస్ ఎడ్యుకేషన్ భారరహిత అభ్యసనటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎన్సెట్ 2005 తయారు చేయడం జరిగింది. ఈ ఎన్సెట్ 2005 ఏం చెప్పిందంటే ప్రాథమిక స్థాయిలో మనకి ముఖ్యంగా పరిసర విజ్ఞానం 1, 2 అన్ని రెండింటిని కలిపి మనము పరిసర విజ్ఞానంగా బోధించాలని చెప్పింది. అలాగే ప్రాథమికోన్నత స్థాయిలో పౌరశాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఎన్సెట్ 2005. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి లక్ష్మణస్వామి మొదలైన విద్యా కమిషన్ సరైనటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత 3వ బిట్ మనం తీసుకుంటే ఈ కింది వాటిలో విలువ కానిదేది. ఈ కింది వాటిలో తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విలువల మీద తరచుగా బిట్స్ అనేవి అడుగుతున్నాడు. విలువల మీద బిట్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ లేదు ఫ్రెండ్స్. తప్పనిసరిగా విలువల్లో దాదాపుగా మనకి 25 రకాలుగా ఉన్నాయి విలువలు. 25 రకాల విలువల నుంచి తప్పనిసరిగా మన బిట్స్ అనేవి అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కింది వాటిలో విలువ కానిది ఏదన్నాడు. మరి ఈ విలువ కానిది విలువ అనేది ఎలా మనం చెప్పగలము? ఒక విలువనంటే అమూర్తంగా ఉన్న విలువను మూర్త స్థాయిలో రాస్తే అది ఉద్దేశం అవుతుంది ఫ్రెండ్స్. అమూర్తంగా ఉన్న విలువను మూర్త స్థాయిలోకి రాస్తే అది ఉద్దేశం అవుతుంది. అమూర్తంగా ఉన్న విలువను మూర్త స్థాయిలోకి రాస్తే అది ఉద్దేశం అవుతుంది అనమాట. అమూర్తంగా ఉన్న విలువను మూర్త స్థాయిలోకి రాస్తే అది ఉద్దేశం అవుతుంది. ఇక్కడ మనకి విలువ అనేది మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే విలువలు అనేవి ఎలా ఉంటాయంటే సాధారణంగా మనకి ఒక పొడి పదాలుగా ఉంటాయి అన్నమాట. ఇదో సమానత భావన అనేది ఒక విలువ, నాయకత్వం అనేది ఒక విలువ, మర్యాద అనేది విలువ, విశ్వసనీయత అనేది విలువ, శ్రమ పట్ల గౌరవం అనేది ఒక విలువ, ఓకే, మర్యాద అనేది ఒక విలువ. ఇవన్నీ కూడా వాల్యూస్ అన్నమాట. స్వచ్ఛత అనేది విలువ, సచ్ఛీలత అనేది విలువ, ఓకే, ఇవన్నీ కూడా విలువలకు సంబంధించి. నిజాయితీ అనేది ఒక విలువ. ఇవన్నీ కూడా వాల్యూకి సంబంధించి అనమాట. ఇవన్నీ కూడా విలువలు అనమాట. ఇవన్నీ కూడా మనకి విలువలు. ఈ విలువల్ని ఒక నాయకత్వం అనేది ఒక విలువ, అలాగే ఓకే దేశభక్తి అనేది ఒక విలువ. ఇవన్నీ కూడా వాల్యూస్ అనమాట. మరి ఈ విలువల్ని ఒక స్టేట్మెంట్ రూపంలో ఫార్మేషన్ చేస్తే చూడండి, విద్యార్థుల నాయకత్వ లక్షణాన్ని పెంపొందించడం, దేశభక్తి భావన పెంపొందించడం, ఇవన్నీ కూడా ఉద్దేశాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి విలువ కాంతి ఏంటి? ఈ రెండు. అదే చెప్పాను, అమూర్తంగా ఉన్న విలువను మూర్త స్థాయిలోకి రాస్తే ఉద్దేశం అవుతుంది. వీటిని మన విద్యార్థుల్లో సాధించాలి. కాబట్టి సాధించాలంటే వాటిని ఉద్దేశాలుగా మనం మారిస్తే అది ఉద్దేశం అవుతుంది. ఇలా ఉంటే వాటిని విలువలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 5 and 6 అని చెప్పుకోవచ్చు. 5 and 6 బాయ్ 5 and 6 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. తర్వాత ఈ కింది వాటిని జతపరచండి అన్నాడు. ఇట్లా మ్యాచింగ్ టైప్ కూడా అడుగుతుంటాడు. చాలా జాగ్రత్తగా మనం వీటిని ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఈ కింది వాటిని ఇది కూడా మనకి సెకండ్ చాప్టర్లో అడిగాడు. భూగోళం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం 4 అంశాలు ఇవ్వటం జరిగింది. అలాగే పరస్పర ఆధారం, అభివృద్ధి, అవగాహన, భావజీవన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, నాది అనే భావన అనేటువంటి అంశాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటే భూగోళ శాస్త్రంలో ప్రధానంగా భిన్నాంశాలు, మానవ జీవనం, పరస్పర ఆధారం, సాధారణీకరణ అనేటువంటి 4 రకాల అంశాలు ఉంటాయి. ఇదిగో పరస్పర ఆధారం, భూగోళ శాస్త్రం పరస్పర ఆధారం అనేటువంటి ఒక ఉద్దేశం అనేది ఉందన్నమాట. అలాగే చరిత్ర, మార్పు, వారసత్వము, ఐక్యత, చరిత్ర, అభివృద్ధి అనేటువంటి 5 రకాల ఉద్దేశాలు ఉంటాయి. ఇక్కడ మనకి అభివృద్ధి అనేది ఉంది చరిత్రకు సంబంధించి. అలాగే పౌరసత్వం, అవగాహన, యుఎన్ అనేటువంటి 3 అంశాలు ఉంటాయి. అవగాహన అనేటువంటి అంశం అనేది ఉంది. అలాగే అర్థశాస్త్రం, భావజీవన మార్గాన్ని ఏర్పాటు చేసుకోండి. సో అన్నీ కూడా A1, B2, C3, D4 ఇవన్నీ ఉన్నాయి. నాది అనే భావన అనేది మనం ఇక్కడ తీసుకుంటే ఇది ప్రాథమిక స్థాయికి సంబంధించినటువంటి ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ఏ స్థాయికి సంబంధించిందండి? ప్రాథమిక స్థాయికి సంబంధించినటువంటి ఉద్దేశంగా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సో అక్కడ ఇప్పుడు A1, B2, C3, D4, E5.
D4 దాకా ఉంది. ఓకే, ఈ అనేది లేదు. ఇక్కడ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ కూడా ప్రాథమిక స్థాయి అని పెట్టుకున్నట్లయితే ప్రాథమిక స్థాయి ఈ నాది అనే భావన కూడా A1 B2 C3 E5 అవుతుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం 5వ బిట్ తీసుకుందాం. ఈ కింది వాటిని జతపరచండి అన్నాడు. ఈ కింది వాటిని జతపరచండి. ఇలాగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి మ్యాచింగ్ టైప్లో కానీ స్టేట్మెంట్స్ ఇచ్చి కానీ మనకి బిట్స్ అడుగుతుంటాడు. మన సోషల్ స్టడీస్ అభ్యర్థులు గమనించాలి. మనకి సోషల్ స్టడీస్లో ఏపీ అభ్యర్థులు అయితే 20కి 20 టార్గెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తెలంగాణ అభ్యర్థులు అయితే 16కి 16 టార్గెట్ పెట్టుకోవాలి. తప్పనిసరిగా మీరు కరెక్ట్గా మెథడాలజీ నమ్ముకొని మీరు వర్క్ చేస్తే తప్పనిసరిగా మీకు ఆ మార్క్స్ రావడానికి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మెథడాలజీలో మనం మంచి స్కోర్ తీసుకుంటే మన డిఎస్సిలో మన టాప్ ర్యాంక్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. జాబ్ రావడానికి కాకుండా టాప్ ర్యాంక్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. మెథడాలజీ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది అనమాట. కాబట్టి మెథడాలజీని ప్రధానంగా మనం చేస్తుంది ఏంటంటే అర్థం చేసుకోవాలి. మెథడాలజీని పట్టే విధానం కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, ఏదైనా బిట్ తప్పైతే దాన్ని ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం కానీ మీకు తెలిసిన సార్తో డిస్కస్ చేయడం కానీ చేస్తే డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ ముందుకెళ్తే మెథడాలజీలో పట్టు సాధించడం అనేది పెద్ద కష్టమైనటువంటి విషయం ఏమీ కాదు ఫ్రెండ్స్. రైట్, సో చూడండి, కింది వాటిని జతపరచండి. అవగాహన, వినియోగం, వైఖరి, నైపుణ్యం, జ్ఞానం, ఇవి లక్ష్యాలు స్పష్టీకరణలో సంబంధించి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ దోషాలు సరిదిద్దుతాడు, రాక్షస స్థాంగ యుద్ధం ఎప్పుడు జరిగింది, సాధారణీకరణ చేస్తాడు, నూతన విషయాలను ఆమోదిస్తాడు, సమస్య సంబంధించిన ఖచ్చితమైన సమాచారం సేకరిస్తున్నటువంటి 5 రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ ఒక్క బిట్లోనే మనకి 10 బిట్స్ కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, అవగాహన అనేది మనం తీసుకుంటే దోషాలు కనుక్కుంటాడు, దోషాలు సరిదిద్దుతాడు అనేటువంటి మనకి స్పష్టీకరణలు ఉన్నాయి. వివరిస్తాడు, వర్ణిస్తాడు, వర్గీకరిస్తాడు, పోలికలు చెప్తాడు, భేదాలు చెప్తాడు, సంబంధాన్ని గుర్తిస్తాడు, అనువదిస్తాడు, వ్యాఖ్యానిస్తాడు, దోషాలు కనుక్కుంటాడు, దోషాలు సరిదిద్దుతాడు అంటే 12 రకాల ఆప్షన్స్ అనేవి స్పష్టీకరణ ఉండి దాంట్లో దోషాలు సరిదిద్దుతాడు అనేది ఒక వినియోగం అనేది ఇక్కడ తీసుకుంటే సాధారణీకరణ చేస్తాడు. సో సాధారణీకరణ చేస్తాడు. వినియోగంలో సమస్యను విశ్లేషిస్తాడు, సంశ్లేషిస్తాడు, కారణాలు తెలియజేస్తాడు. అలాగే సాధారణీకరణ చేస్తాడు, జరగబోయేదాన్ని ఊహిస్తాడు, జరగబోయేదాన్ని చెప్తాడు. అలాగే పరికల్పన ఏర్పాటు చేస్తాడు, పరికల్పనకు సంబంధించిన సమాచారం సేకరిస్తాడు. ఓకే, సూచనలు ఇస్తాడు, పరస్పర సంబంధాన్ని స్థాపిస్తాడు, సమస్యకు సరైన పరిష్కారం కనుక్కుంటాడు. ఇవన్నీ కూడా మనకి వినియోగంలో మన ఉన్నటువంటి స్పష్టీకరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వైఖరి, నూతన విషయాలను వాటి ప్రాముఖ్యతను బట్టి ఆమోదిస్తాడు. వైఖరిలో మరి నూతన విషయాలను వాటి ప్రాముఖ్యతను బట్టి ఆమోదిస్తే వైఖరి అవుతుంది. దీంట్లో ముఖ్యంగా గౌరవిస్తాడు, ఓకే, బాధ్యతగా ఉంటాడు, ఆమోదిస్తాడు. ఓకే, అలాగే నమ్మకం కలిగి ఉంటాడు, చట్టాన్ని అనుసరిస్తాడు, పాటిస్తాడు. ఓకే, సహకరిస్తాడు, నిజాయితీ కలిగి ఉంటాడు, దేశభక్తి కలిగి ఉంటాడు. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకు వైఖరిలో మనం చెప్పుకుంటాం. నైపుణ్యంలో మనం తీసుకుంటే నైపుణ్యంలో సమస్యకు సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారం సేకరిస్తే ఇది నివేదన నైపుణ్యం అవుతుంది అనమాట. ఏ నైపుణ్యం అవుతుంది? నివేదన నైపుణ్యం అవుతుంది. ఏ నైపుణ్యం అవుతుందండి? నివేదన నైపుణ్యం అవుతుంది. నైపుణ్యాలు మన 6 రకాలుగా ఉన్నాయి అనమాట. నైపుణ్యాలు చిత్రలేఖ నైపుణ్యమని, హస్తలాఘ నైపుణ్యమని, పరిశీలన నైపుణ్యమని, అవ్యంజన నైపుణ్యమని, నివేదన నైపుణ్యమని, పటాలు చదివే నైపుణ్యం అని చెప్పేసి మనకు 6 రకాలుగా ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి నివేదన నైపుణ్యం గురించి చూడండి. జ్ఞానం అనేది మనం తీసుకుంటే రాక్షస స్థాంగ యుద్ధం ఎప్పుడు జరిగింది. ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎవరు, ఎప్పుడు, అలాగే ఎక్కడ, ఏమిటి, ఏమిటి అనగానేమి, అంటే ఏమిటి, ఏది, ఎంత, ఎన్ని, ఇలాంటి పదాలతో కూడినటువంటి ప్రశ్నలన్నీ కూడా మన జ్ఞానాన్ని పరీక్షిస్తుంటాయి. ఇక్కడ ఎప్పుడు అనేటువంటి పదం వచ్చింది కాబట్టి ఇది దేనికి సంబంధించింది? జ్ఞానానికి సంబంధించిగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే A1, అలాగే B3, అలాగే C4, అలాగే D5, అలాగే E2 అదనమాట. ఆన్సర్ వచ్చేసరికి ఇలా ఉంది. A1, B3, C4 ఎక్కడ చూడండి. A1, B3, C4, D5, E2 ఇది ఆన్సర్గా మనం 2 ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మన 6వ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. తరగతి గదిలో నిర్వహించేటువంటి వివిధ రకాల బోధన అభ్యసన కార్యక్రమాల ద్వారా సాధించే ఫలితాలను, ఆ ఫలితాల సాధనకు ఎన్నుకునే మార్గాలను, తదితర విషయాల గురించి చేసే ప్రయత్నమే పాఠ్యపథకం అని చెప్పేసి ఎవరు చెప్పారని చెప్పేసి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇది బోధనా ప్రణాళిక రచనలో ఇవ్వడం జరిగింది అనమాట. బోధనా ప్రణాళిక రచన నుంచి మనకి ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో దీంట్లో మనకి ఎల్బీ స్టాండ్ గురించి బైనింగ్, బోసింగ్, స్టీవెన్సన్ ఇచ్చాడు. ఎల్బీ స్టాండ్ తరగతి గదిలో ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్యపథకం అని చెప్పేసి ఎల్బీ స్టాండ్ మనకు చెప్పడం జరిగింది. తరగతి గదిలో ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్యపథకం ఎల్బీ స్టాండ్ చెప్పాడు.
ఆ లక్ష్యాల వివరణ, విషయ సామగ్రి ఎంపిక, కూర్పు పద్ధతి, నిశ్చయాలు కలిగిందే పాఠ్యపథకం బైనింగ్ అని బైనింగ్ చెప్పాడు. తరగతిలో నిర్వహించే వివిధ రకాల బోధనాభ్యాస కార్యక్రమాల ద్వారా సాధించే ఫలితాలను, ఆ ఫలితాల సాధనకు ఎన్నుకునే మార్గాలను తదితర విషయాల గురించి తెలియజేసేది పాఠ్యపథకం అని బోసింగ్ చెప్పాడు. ఉపాధ్యాయుడు పాఠ్యపథకాన్ని తయారు చేసుకుంటాడు కానీ దానికి బానిస కాడు. పాఠ్యపథక రచనలో అతను ఉపయోగించుకున్న సమయమే నిజంగా సద్వినియోగం చేసుకున్న సమయం అంట్లో అతిశయోక్తి లేదు అని ఆర్ఎస్ స్టీవెన్స్ అని చెప్పడం అనేది జరిగింది అనమాట. ఈ 4 డెఫినేషన్స్ మన లెసన్ మనకు సంబంధించి ఉన్నాయి ఫ్రెండ్స్. డెఫినేషన్స్ కూడా మనం ఫోకస్ చేయాలి. డెఫినేషన్స్లో కూడా బిట్స్ ఆడడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే మన బోసింగ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏడో చూడండి, ఈ కింది వాటిని జతపరచండి అన్నాడు. ఈ కింది వాటిని జతపరచండి అన్నాడు. ఇక్కడ చూడండి, అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష సిద్ధాంతం, నిర్మాణాత్మక అభ్యసనం, సమగ్రాత్మక సిద్ధాంతం అని చెప్పేసి 4 రకాలు ఇచ్చాడు. సైకాలజీలో థీరీస్ ఇచ్చాడు. దీనిలో యూనిట్ 2005 ప్రాజెక్ట్ పద్ధతి, డొరోథీ మెక్లూర్ ఫ్రేజర్, అలాగే ఏకకేంద్ర పద్ధతి గురించి ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. సరే, ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనం అనేది ఇక్కడ తీసుకున్న సమగ్రాకృతి సిద్ధాంతం. సమగ్రాకృతి సిద్ధాంతం అనేది యూనిట్ అప్రోచ్ని తెలియజేస్తుంది. నిర్మాణాత్మక అభ్యసనం ఎన్సెప్ 2005 గురించి తెలియజేస్తుంది. యత్నదోష అభ్యసనం ప్రాజెక్ట్ పద్ధతి గురించి తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇంకోటి ఇవ్వాల్సింది ఏంటంటే ఏకకేంద్ర ఉపగమం. ఏకకేంద్ర ఉపగమం డొరోథీ మెక్లూర్ ఫ్రేజర్, ఎడిత్ విస్ట్కి సంబంధించింది అనమాట. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ తీసుకుంటే అంతర్దృష్టి అభ్యసనం అనేది లేదు. ఇక్కడ మనకి ఆన్సర్ తీసుకుంటే బి యత్నదోష సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం అనేది మనకు ప్రధానంగా ప్రాజెక్ట్ పద్ధతి సంబంధించింది. B3, అలాగే C2, అలాగే D1, అలాగే E4, 3-2, D1, C2, D1, B3, C2, D1, E4 ఆన్సర్ వచ్చేలకి ఇక్కడ చూడండి, B3, C2, D1, E4 ఇది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సిద్ధాంతం అనమాట. మనకి యత్నో సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని తారుణ్య చెప్పినటువంటి సిద్ధాంతాలు, మనకి సంసిద్ధ నియమం కావచ్చు, అభ్యాస నియమం కావచ్చు, ఫలిత నియమం కావచ్చు, వీటిని బేస్ చేసుకొని మనకి ప్రాజెక్ట్ పద్ధతి రావడం జరిగింది. అలాగే మనకి నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని మనం ప్రధానంగా తీసుకుంటే ఈ కన్స్ట్రక్ట్ లెర్నింగ్ అనేది బేస్ చేసుకొని మనకి ఎన్సెప్ 2005 అనేది ప్రధానంగా రావడం జరిగింది. సమగ్రాకృతి సిద్ధాంతం ఓకే గెస్టాల్ట్ వాదుల గురించి తీసుకుంటే మన యూనిట్ అప్రోచ్ అనేది రావడం జరిగింది. అలాగే ఏకకేంద్ర ఉపగమం గురించి తీసుకుంటే మరి డొరోథీ మెక్లూర్ ఫ్రేజర్, ఎడిత్ విస్ట్ అనేటువంటి వాళ్ళు ఏకకేంద్ర ఉపగమంలో ఉన్నటువంటి ఆ యొక్క రిపిటేషన్ అనేది దాన్ని తగ్గించడానికి వాళ్ళు 2 రకాల పద్ధతులు చెప్పడం అనేది జరిగింది అనమాట. డొరోథీ మెక్లూర్ ఫ్రేజర్ అంటే ఎడిత్ విస్ట్ అనేటువంటి వాళ్ళు అనమాట. సమతల వ్యక్తీకరణ పద్ధతి, అలాగే లంబ వ్యక్తీకరణ పద్ధతి అని చెప్పేసి 2 రకాల పద్ధతుల గురించి వాళ్ళు ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఆన్సర్ 1 ఏందో చూద్దాం. ఈ కింది వాటిలో లోప నిర్ధారణ నికష విషయంలో సత్యమైన అంశాలు ఏంటి? లోప నిర్ధారణ నికష విషయంలో సత్యమైనటువంటి అంశాలు. మనం లోప నిర్ధారణ నికష అంటే మన మూల్యాంకంలో మనం చూస్తాం ఫ్రెండ్స్. విద్యార్థుల లోపాల బలహీనత తెలుసుకోవచ్చు, ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు నిర్వహించుకోవచ్చు, విద్యార్థుల వర్గీకరణ దారితీస్తుంది, జవాబు నిబంధనలు అనుసరించి ముందుగానే తయారు చేయాలి, నిధుల సమయం మాత్రమే తయారు చేయాలి. ఇక్కడ చూడండి, విద్యార్థుల లోపాలు బలహీనతలు తెలుసుకోవడానికి ఇది బాగా ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ పిల్లవాడు డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాడో తెలుసుకోవడానికి లోప నిర్ధారణ బాగా యూజ్ అవుతుంది. ఈ లోప నిర్ధారణ అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు మనం కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది విద్యార్థుల వర్గీకరణ దారితీస్తుంది అనేది తప్పు అనమాట. ప్లాస్టిక్ అచీవ్మెంట్ అనేది విద్యార్థుల వర్గీకరణ దారితీస్తుంది. జవాబు పట్టిక నిర్ణీత నిబంధనలు అనుసరించి ముందుగా తయారు చేసుకోవాలి. అంటే యాక్చువల్గా ఈ లోప నిర్ధారణకి జవాబు పట్టిక అనేది ఏమీ ఉండదు, నిర్ణీత సమయంలో మాత్రమే నిర్వహించాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడైనా తయారు చేసుకోవచ్చు అనమాట. ఆన్సర్ ఏంటంటే A and B. సో ఆన్సర్ 3 అనమాట. ఈ కింది వాటిలో రేటింగ్ స్కేల్ రకంగా అండి, ఇది కూడా మూల్యాంకన పరికరాల్లో నుంచి ఇవ్వడం జరిగింది. వర్ణాత్మక రేటింగ్ స్కేలు, గ్రాఫిక్ రేటింగ్ స్కేలు, గ్రేడ్ బేస్డ్ రేటింగ్ స్కేలు, సంఖ్యాత్మక రేటింగ్ స్కేలు. ఈ గ్రేడ్ బేస్డ్ రేటింగ్ స్కేల్ అనేది మనకి రేటింగ్ స్కేల్ రకాల్లో మనకి లేదనమాట. ఈ రేటింగ్ స్కేల్ అనేవి ఒక లక్షణం యొక్క తీవ్రతను గురించి తెలియజేస్తూ ఉంటాయి. అది ఎంత మేరకు ఉంది, ఎంత మేరకు బాగుందనే దాన్ని ఇవి గ్రేటింగ్ స్కేల్స్ అనేవి తెలియజేస్తూ ఉంటాయి అనమాట. 10వ ఎనక్డోటల్ రికార్డు విషయంలో సత్యమైన అంశాలు ఏంటి? మనకి ఇది కూడా మూల్యాంకంలో నుంచి ఇవ్వడం జరిగింది. ఎనక్డోటల్ రికార్డ్స్ వీటినే మనము సంఘటన రచనా పత్రాలు అని చెప్పేసి అంటూ ఉంటాం. వీటిలో సత్యమైన అంశాలు. సో వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలు వర్ణించిన రాతపత్రం ఇది. 3 లేదా 5 అంశాలు లేదా 5 లేదా 8 అంశాలు కార్డులు ఉపయోగించాలి. కార్డులు జేబులో పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి. ప్రతి అర్ధ సంవత్సరానికి వ్యాఖ్యానం రాయాలి. నెలకు 3 సార్లు వీటిని విషయాలు పరిశీలించాలి. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో
ఎనక్డోటల్ రికార్డ్స్ సంబంధించి అంటే పిల్లవాడి యొక్క దూకుడుతనం కావచ్చు, పిల్లవాడి ఎమోషన్స్ కావచ్చు, పిల్లవాడి యొక్క బిహేవియర్ కావచ్చు, ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎందుకు ఆ ప్రవర్తన అలా ఉందనేది తెలుసుకోవడానికి కోసం ఈ యొక్క ఎనక్డోటల్ రికార్డ్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. ఇది అందరికీ యూజ్ చేసిన పని లేదు. కొంతమంది విద్యార్థులకు ఎవరైతే అలాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వీటిని మనం యూజ్ చేయాలి. సో దీనికి సంబంధించి మనం తీసుకుంటే ABCD అన్నీ కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి మెగా గ్రాండర్ సిరీస్లో భాగంగా 42లో మనం 10 బిట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. మన నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.